హలో అందరికీ. డాక్టర్ డెడ్లీగా వార్నింగ్ ఇస్తేనో, లేదంటే మంతెన సత్యనారాయణ గారు లాంటి మహానుభావులు ఆకుకూర గురించి చెప్పినప్పుడో తప్ప మనకి ఈ ఆకుకూరలు గుర్తురావు కదండీ. నాకైతే ఆల్మోస్ట్ అంతే అండి. సో, ఈరోజు ఒక వీడియో చూస్తూ ఉంటే మంతెన సత్యనారాయణ గారు పాలకూర గురించి చాలా విపులంగా వివరించారనమాట. ఇంకా వెంటనే నేనైతే పాలకూరలో ఉన్న పోషక విలువలన్నీ నాకు రావాలని చెప్పేసి పాలకూర తెచ్చేసుకున్నాను. ఈ రెగ్యులర్‌గా తినే పాలకూర ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి పాలకూర వెల్లుల్లి కారం అయితే ట్రై చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందనమాట. సో, నేను దానికోసం అయితే ముందుగా పాలకూరనైతే సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డ ఒక మీడియం సైజ్ కంటే పెద్ద సైజ్ ఉల్లిగడ్డ అయితే తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లి కొన్ని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలైతే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాననమాట. ఆ తర్వాత అందులోనే ఉప్పు, కారం కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసాను. మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇంకా పోపు అయితే వేసేసుకున్నాననమాట. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొన్ని పోపు గింజలు అయితే యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను అనమాట. పోపు పెట్టుకున్న తర్వాత మిక్సీ చేసిన ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకుని బాగా వేగనిచ్చేసాను. ఆ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చేసి ఇంక తరిగి పెట్టుకుని పాలకూరను అయితే యాడ్ చేసేసుకొని పాలకూర అందులో బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకొని బాగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను అనమాట. పాలకూర బాగా దగ్గరికి అయ్యేంత వరకు అందులోంచి ఆయిల్ బయటికి తేలే విధంగా అయితే పాలకూరను అయితే బాగా వేయించేసుకొని లైట్‌గా కొత్తిమీర చల్లుకొని దించేసుకున్నానండి. ఆహా! ఇంత టేస్ట్ ఉంటదని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది పాలకూర. పోషకాలకి పోషకాలు, ఇంకా టేస్ట్‌కి టేస్ట్. సో, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.